అంటే గురుగారు ఇప్పుడు మరణం అనేది చాలా వరకు ఎంతో భయంకరమైనదిగా, అంటే మరణ భయం అనేది చాలా వెంటాడుతూ ఉంటుంది అందరికీ. అలాగే మరణం తర్వాత కూడా మనకి జీవితం ఉంటుంది అంటారు చాలామంది. అది ఎలాంటి జీవితం ఉంటుంది? ఈ మరణ భయాన్ని ముందు ఏ విధంగా పోగొట్టుకోవాలని? మనకి మాయ ఏదైతే నేను కాదు దానితో ఐక్యమయ్యేటప్పుడు దాన్ని అవిద్య అన్నాం. అంటే విద్య కానిది, ఇగ్నోరెన్స్. ఈ ఇగ్నోరెన్స్ వలన బుద్ధుడు ఏమంటాడంటే క్రేవింగ్ అండ్ ఎవర్షన్ వస్తాయి. ఇగ్నోరెన్స్, క్రేవింగ్ అండ్ ఎవర్షన్. దీన్నే పతంజలి మహర్షి ఏమన్నాడంటే అవిద్య ఉంటే అస్మిత ఉంటుంది. అంటే నేను అనే మోహం ఉంటుంది. నేను అనేది ఈ బాడీ మైండ్గా ఐడెంటిఫై చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అస్మిత ఉందో రాగం, ద్వేషం, అంటే కొన్నిటితో రాగం, కొన్నిటితో వద్దు అనుకునే వాడికి ద్వేషం, కావాలనుకునే వాటికి రాగం. సో రాగద్వేషాలు ఇవన్నీ క్రేవింగ్ అండ్ డైవర్షన్గా ఉండేటప్పుడు అంటే మనకి ఈ శరీరం, మనస్సు అనే ఈ ప్యాకేజ్ని స్ట్రెంథన్ అయిపోవటం వలన మరణం, అభినివేశ, ద ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఉండి తీరుతుంది. దీన్ని ఉండకుండా ఉండాలి అంటే మనకి క్రేవింగ్ అండ్ డైవర్షన్ ఉండకూడదు. ఈ క్రేవింగ్ అండ్ డైవర్షన్ ఎక్కడ దాక్కున్నాయట? మనకి ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్లో. క్రేవింగ్ అండ్ ఎవర్షన్ అంటే తెలుగులో రాగం, ద్వేషం. రాగద్వేషం. ఈ రాగద్వేషాలు ఈ రెండు ఎక్కడ దాక్కున్నాయట? ఈ బాడీ మైండ్ ఇంటర్సెక్షన్స్లో దాక్కున్నాయి. ఏ విధంగా దాక్కున్నాయి అంటాడు బుద్ధుడు? సంవేదనల రూపంలో దాక్కున్నాయి. ఏ సంవేదనలు? ప్లెజెంట్ సెన్సేషన్లుగా, అన్ప్లెజెంట్ సెన్సేషన్లుగా. అంటే కొంత బాగా బాగున్నట్టు, కొన్ని బాగలేనట్టు. ప్లెజెంట్, అన్ప్లెజెంట్. ప్లెజెంట్గా ఉన్న సెన్సేషన్స్తో రాగం, అన్ప్లెజెంట్గా ఉన్న సెన్సేషన్తో ద్వేషం ఉండి తీరుతాయి. అయితే ఈ ప్లెజెంట్ సెన్సేషన్లుగా కనిపించడానికి కారణం ఏమంటాడంటే బుద్ధుడు, దాంట్లో నీకు ఒక టైప్ ఆఫ్ ఒక మొమెంటం క్రియేట్ చేసి అది నాకు కావాలి అనే తన్హా ఉంటుంది, కోరిక. ద్వేషం అనే దాంట్లో ఏంటంటే అన్ప్లెజెంట్ దాంట్లో నాకు వద్దు, తోసేయాలి అనే ఇది ఉంటుంది. ఈ రెండిటికి మూలం ఏంటంటే మనలో సంవేదనలు. ఆ సంవేదనలు ఎక్కడ దాక్కున్నాయి? మన బాడీ మైండ్ కాంప్లెక్స్. అంటే మనలో ఈ శరీరం, మనస్సులో ఎక్కడెక్కడో హాయిగా ఉన్న సెన్సేషన్లు, నెగిటివ్గా ఉన్న సెన్సేషన్లు కనిపిస్తూ ఉంటాయి. ధ్యానం అంటే ఏంటి అంటే ఈ రెండిటికి భిన్నంగా ఈక్వానిమస్గా జరగటమే. ఈ ఈక్వానిమస్గా జరగటానికే బుద్ధుడు ఏం చేస్తాడంటే దాన్ని, ఇది కూడా ఎరైజింగ్ అండ్ పాసింగ్ అవే, అది కూడా ఎరైజింగ్ అండ్ పాసింగ్ అవే, రెండిటికి ఏమీ స్పెషాలిటీ లేదు. అది వస్తుంది, ఇది వస్తుంది, అది పోతుంది, ఇది పోతుంది. కృష్ణుడు కూడా అదే చెప్పాడు అనమాట. నేను అన్నానే, మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగం పయనో అనిత్య. ఇవన్నీ అనిత్యమైనవే, వెళ్తున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. స్తన్ స్థితి క్షస్వ. ఆ స్థితిని ఎప్పుడైతే నువ్వు మూలం చూస్తావో వెంటనే దాంతో ఈక్వానిమస్గా ఉండొచ్చు. కాబట్టి మరణ భయంకి పోవాలి అంటే ఈక్వానిమిటీ ఉండాలి. ఈక్వానిమిటీ ఉండేటప్పుడు అందుకనే ఎప్పుడు కొంతమంది బాగా సాధువులు, మంచి అంటే సాధువులు అంటే గడ్డాల మీసాలని కాదు, ఇప్పుడు సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హాయిగా వెళ్తూ ఎగ్జిట్ ఎలా అవుతారంటే అలా బాడీ పడిపోతుంది అన్నమాట. బుద్ధిస్టులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆ బాడీ అలాగే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ 15 సెకండ్స్లో వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. వాళ్ళు మందేం తీసుకోరు, వాళ్ళు వెళ్ళిపోగలరు. ఎందుకంటే దాన్ని ఆ విధంగా వాళ్ళు డిక్టేట్ చేయగలరు అన్నమాట. అదే మాట మరణ భయం లేకపోవటం అంటే ఏంటి అంటే దాన్ని ఈక్వానిమస్గా గమనించటం అన్నమాట. ఈక్వానిమస్గా ఎప్పుడైతే మనం అంటే ఈక్వల్గా, ఈక్విడిస్టెంట్గా, సమశత్రోచ మిత్రోచ తత మాన అవమాన శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత
తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనాకేనచిత్ అనికేత స్థిరమతిర్. వాడే నాకు ఇష్టం అంటాడు. భక్తి, అసలైన భక్తి అది. ఇక్కడ కాదు, హారతి ఇవ్వటం కాదు, అది కాదు. అది మనం ఏదో కాన్సెప్చువల్గా ఏదో పెట్టుకుంటాం. ఈ ఆపోజిట్స్ ఉండేటప్పుడు నీకు మళ్ళీ తిరిగి రావాల్సిన ఆస్కారం ఉండదు. ఎందుకని? యు హ్యావ్ ఫినిష్డ్ యువర్ సిమెంట్ అండ్ మార్టార్. ఇసుక, సిమెంటు అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఇల్లు కట్టడానికి మళ్ళీ రావక్కర్లేదు. ఎందుకని? ఇల్లు ఇంక లేదు, సిమెంట్ లేదు. ఎప్పుడైతే మైండ్ ఉంటుందో అవిద్య ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ ఉంటుందో అస్మిత ఉంటుంది. ఎప్పుడైతే అస్మిత ఉంటుందో రాగద్వేషాలు ఉంటాయి. ఇంక సిమెంటు, ఇసుక ఏమీ లేనప్పుడు మనం వచ్చే అవకాశం లేదు. ఒక కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోనే ఉంటూ మరి ఈ రాగద్వేషాలకు అతీతంగా దీన్ని ఎట్లా వాళ్ళు కాపాడుకోగలుగుతారు? ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి ఉంటుంది కదా, వెళ్ళిపోవాలని ఎవరికి ఉండదు కదా, దాని నుంచి ఎలా? మోహం వేరు, ఉంటే ప్రేమించటం వేరు. ఆత్మతత్వం ఏంటంటే ఆత్మ ప్రేమ ఇవ్వగలదు. కానీ మనసు ఏంటంటే కొన్ని క్షణాల్లో ప్రేమగా చూపించి ఇంకొకలాగా ఉంటే దాన్ని కోసేస్తారు. ఇప్పుడు కోడికి ఎలా ఉంటుందంటే ఈరోజు దానా వేసావా లేదా అని అడుగుతారు, ఆదివారం కోసేదానికి. అది ప్రేమ కాదు. అది ప్రేమ అనే ఒక చిన్న ఒక వెసులుబాటు. అది మనం మోహం అది వేరేది. అది దట్ ఈస్ నాట్ లవ్. లవ్ ఈజ్ డిఫరెంట్. మీరు ఆత్మతత్వంలో ఉండేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ ఏమి సంబంధం లేదు. ఆత్మతత్వం ప్రేమించటమే. ఆ ప్రేమను ఇవ్వగలను అంతే. ప్రేమ కావాలి అనుకునేది ప్రేమ కాదు. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, ఇది బిజినెస్. అది బిజినెస్. కానీ ఇక్కడ ఆత్మతత్వంలో బిజినెస్ ఉండదు, మైండ్లో బిజినెస్సే ఉంటుందన్నమాట. అది లేని తత్వంలో మనం ఉంటాం. అక్కడ అన్నీ కూడా ఉంటాయి. మనీ అనేది వేరు, మనీ మైండెడ్నెస్ వేరు. మనీ నాట్ రాంగ్, వెల్త్ ఈజ్ నాట్ రాంగ్. అది ఎప్పుడైతే పడవలోకి ఎంటర్ అయిపోతుందో అది పడవ మునిగిపోతుంది. పడవలో ఎంటర్, నదిలో వెళ్ళేటప్పుడు పడవ కావాలి కదా, మీకు డబ్బు కావాలి, రిలేషన్లు కావాలి, అన్నీ ఉంటాయి. కానీ చనిపోయేటప్పుడు వాళ్ళు ఎవరో చనిపోయారు. విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆ పర్స్పెక్టివ్, రైట్ పర్స్పెక్టివ్లో దాన్ని అర్థం చేసుకొని మీరు పక్క వాళ్ళకి ధైర్యం చెప్తారు. అదే వీడికి ఏడుపు 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 ఆ పక్కనోడిని కూడా ఏడిపించేస్తాడు. అసలు ఏది పర్మనెంట్ కాదు కదా. ఈ జ్ఞానం అనేది ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండేటప్పుడే ఈ జ్ఞానం, అసలు జ్ఞానం ఉంటుంది. సో మోహం అనేది రాదు. సో డబ్బు అవసరం లేదని కాదు, డబ్బు ఉంటుంది, ఖర్చు పెడతారు. కానీ డబ్బు పోయిందనుకో, అయ్యో పోయిందని కొట్టుకునేది లేదు ఇక్కడ. సో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండటానికి ఓన్లీ మెడిటేషన్లోనే మీడియేట్ చేయగలదు. ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏంటి గురుగారు? అసలు డెత్ ఎక్కడ ఉంది? డెత్ లేదు కదా. డెత్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఏంటంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. ఆత్మకి చావు లేదు, మనసుకి చావు ఉంది. యూ విల్ బి ఏబుల్ టు, మనం ఎప్పుడైతే చనిపోయేటప్పుడు ద ఎక్స్పీరియన్స్ ఈజ్ యూ విల్ బి ఏబుల్ టు సీ యువర్ ఓన్ బాడీ బర్నింగ్. ఎందుకంటే బాడీయే లేదు, అంతా కూడా ఇదంతా కూడా ఒక డ్రామా. ఇట్ ఈస్ ఆల్ డ్రామా. సో దెర్ ఈజ్ నథింగ్. మేము అందుకనే ఒక ధ్యానం నాది ఉంటుంది. అదేంటంటే విట్నెస్సింగ్ ధ్యానం, సాక్షిభూత ధ్యానం. ఆ సాక్షిభూత ధ్యానంలో వి పుట్ ద పీపుల్ ఆ చితి మీద పడుకోబెట్టి ఇలా కాలుతున్నట్టు, ఇలా కాలుతున్నట్టు, బాడీ కాలుతున్నట్టు, దెన్ ఎవ్రీథింగ్ విల్ అలా పాము కుట్టినట్టు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సాక్షిభూత ధ్యానంలో. నా ధ్యానం మెడిటేషన్ టెక్నిక్లో చాలా టెక్నిక్లు ఉంటాయి. ఆ టెక్నిక్లో వై వీ టీచ్ ఇస్ దిస్ ఓన్లీ, దెర్ ఈజ్ నో డెత్, యూ డోంట్ డై. అందుకనే మీరు కొన్ని సినిమాల్లో చూపిస్తాడు చూడండి, వీడు చూస్తుంటాడు, శరీరాన్ని తగలబెడుతుంటారు. మీరు రాజేంద్ర ప్రసాద్ చూస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే అసలు అంటే మీకు ఎగ్జామ్ సినిమా కథ ఎందుకు చెప్తున్నానంటే ద ఈజియెస్ట్ వే టు సీ దట్ యాక్చువల్గా దెర్ ఈజ్ నో డెత్. యూ
సెల్ఫ్కి ఆత్మకి చావు లేదు. ఇట్ కెనాట్ బి కిల్డ్. ఇదంతా కూడా ఏంటంటే ఈ బాడీ తాలూకా చాప్టర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ మైండ్ చాప్టర్ అయిపోయింది కాబట్టి ఈ బాడీని క్లోజ్ చేశారు. బాడీ ఈజ్ కమింగ్ టు యూ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మైండ్ మాట. మైండ్ ఉండటం వలన బాడీ మీరు తీసుకుంటున్నారు. మైండ్కి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో మైండ్తో వస్తారు. అక్కడ కూడా పుట్టుకేం లేదు, ఇదంతా కూడా డ్రామా. ఇదంతా ఇట్ ఇస్ ఎ ప్రొజెక్షన్ ఫ్రమ్ యువర్ మైండ్. ఇదంతా ప్రొజెక్షన్ ఆఫ్ యువర్ మైండ్. అందుకనే ఏమీ లేదు. లాస్ట్కి తెలిసేది ఏంటంటే చావు లేదు, పుట్టుక లేదు, శరీరం లేదు, మనస్సు లేదు, దేవుడు లేడు. మీరు భగవద్గీత చదవడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు మీరు? భగవద్గీత ఆఫ్టర్ మై మెడిటేషన్ ఇట్ ఈస్ డిఫరెంట్. అది ఘంటసాల గారి పాట కాదు, అవన్నీ వేరు. దాని తాలూకా ఫిలాసఫీ, స్వీట్నెస్ అది వేరు. మనకి కృష్ణుడు ఎంత అసలు ద టోటల్ ఈస్ గివెన్ ఇన్ దట్. అఫ్ కోర్స్ ఉపనిషత్స్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ కొద్దిగా పెట్టారు అన్నమాట. ఇంకా ఉత్తర గీత ఇట్ ఈస్ స్టిల్ హై. ఉత్తర గీత ఆఫ్టర్ అర్జున బికమ్స్ ఓల్డ్ అండ్ ఆల్ అంత ఆఖరి క్షణాల్లో ఉత్తర గీత వస్తుంది అనమాట. ఉత్తర గీత ఈ స్టిల్ ఎసెన్స్ అనమాట, ఇంకా హయ్యర్ ట్రూత్. ఇదంతా ఏంటంటే దీనికి మనం బికాజ్ వీఆర్ గివింగ్ ది మిగతా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఇదంతవరకు. బట్ ధ్యానంకి ఇది రావాలి అంటే రావక్కర్లేదు. వస్తే మంచిదే, మనం ఇక్కడ పుట్టాం కాబట్టి ఇది వచ్చు. ఇది ఎక్కడో అమెరికాలో పుట్టుంటే మనకి ఇది వచ్చేదా? కాదు కదా. లేకపోతే ఆస్ట్రేలియాలో పుట్టుంటే వచ్చేదా? మనకి రాదు. మనమేదో మనకి ఏదో ఇది తెలిసి సంస్కృతం మీద అంత పట్టేలా వచ్చిందండి. ఇది జనరల్గా ఏంటంటే ఒక స్పిరిచువాలిటీలో మనకి ఇండియాలో రెండు దగ్గర దగ్గర ప్యారలల్గా వెళ్తుంటాయి కాబట్టి అది పట్టని అని నేను అనుకోను. అదేంటంటే ఇది కూడా దీనికి ఇది దానికి కరెక్ట్గా ప్యారలల్గా వెళ్తుందే అనేసి అలా నేర్చుకోవటం అయిందే కానీ నిజంగా చెప్పాలంటే అది కావాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మామూలు వ్యక్తిగా మనం ప్రాణాయామ చెప్పుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు, చాలు.